నమస్తే, స్వాగతం. మీరు గ్రామ సభలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే దాని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ తెలంగాణ ఎఫ్ఎస్సి అప్లికేషన్ స్టేటస్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ జిల్లా పేరును ఎంచుకోండి. మీరు రేషన్ కార్డు కోసం మీ సేవలో కనుక అప్లై చేసుకున్నట్టయితే మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంటుందండి. ఈ అప్లికేషన్ నెంబర్ దగ్గర క్లిక్ చేసి బాక్స్లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదా మీరు గ్రామ సభలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నట్టయితే ఈ యూఐడి నెంబర్ దగ్గర క్లిక్ చేసి బాక్స్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రేషన్ కార్డు యొక్క స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ షో అవుతుంది, మీరు చూడొచ్చు. ఈ అప్లికేషన్ వచ్చేసి పెండింగ్లో ఉందండి, అందుకే పెండింగ్ అని చూపిస్తుంది. అప్రూవ్డ్ అయితే అప్రూవల్ అని చూపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ స్టేటస్ ఆల్సో పెండింగ్లో చూపిస్తుంది. అప్రూవ్డ్ అయితే ఇక్కడ అప్రూవల్ అని చూపిస్తుందండి. ఈ విధంగా రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు సహాయపడిందా? అయితే లైక్ చేయండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.